అందరికీ నమస్కారం. జీవితం అనేటువంటిది అత్యంత విలువైనది, చాలా గొప్ప జీవితం ఇది. ఈ జీవితంలో జరగబోయే విషయాల్ని ముందుగా మనము ఊహించేసుకొని, నా జీవితం ఇలా జరిగిపోతుంది, నేను అనుకున్నదని ఇలా జరిగిపోతాయని అనుకొని, అది తీవ్రమైన భంగపాటుకు గురి అయినప్పుడు, అట్టర్ ఫ్లాప్ అయినప్పుడు చేసుకొని, వివాహం అట్టర్ ఫ్లాప్ కావచ్చు, ఎన్నుకున్న ఉద్యోగంలో అట్టర్ ఫ్లాప్ కావచ్చు, చేస్తున్న వ్యాపారంలో అట్టర్ ఫ్లాప్ కావచ్చు, మనిషి దిగాలు పడిపోయి జీవితం చాలు అనుకున్నటువంటి సమయం కూడా ఎన్నో జరిగినాయి. మొన్నటికి మొన్న రాజస్థాన్ రాయల్స్తో ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అని చెప్పి చాలామంది అడిగారు, జాతకం అడిగారు. ఏదో వాళ్ళ క్యూరియాసిటీ, మనకున్నటువంటి గ్రహస్థితుల్ని బట్టి వాటిని బట్టి, అమ్మ హైదరాబాద్ బ్రహ్మాండంగా గెలుస్తుంది, ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి అందరికీ చెప్పడం పంపడం జరిగింది. ఇంకా వాళ్ళు దాని మీద ఏం చేసుకుంటారో మనకు అవన్నీ తెలియదు. జాతకపరంగా వాళ్ళు అడిగే ఉత్సాహంతో మనం చెప్పడం అన్నమాట, పలానా హైదరాబాద్ గెలుస్తుంది, వాళ్ళ కంగారేం లేదు అని. ఆ తర్వాత కూడా మ్యాచ్ జరుగుతూ ఉన్నప్పుడు 1 వికెట్ పడిపోయింది, 2 వికెట్లు పడిపోయింది, 3 వికెట్లు పడిపోయింది. గురువుగారు మీరేమిటండి ఇలా చెప్పారు, వికెట్లు పడిపోతున్నాయి ఎక్కడ అని. అయ్యా, జ్యోతిష శాస్త్రం ఎప్పుడూ అబద్ధం చెప్పదు. ఇవాళ ఉన్నటువంటి గ్రహస్థితుల్ని బట్టి ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అని చెప్పడం జరిగింది. బ్రహ్మాండంగా గెలిచింది, ఫైనల్లోకి వెళ్ళిపోయారు, బాగుంది. తరువాత రోజు నాకు విపరీతమైన కాల్స్, చాలా బాగా చెప్పారండి, గతంలో మీరు ఎన్నో చెప్పారు, బాగా చెప్పారండి, ఇప్పుడు చెప్పండి ఎస్ఆర్హెచ్గా గెలిచేది అని అన్నారు. లేదండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, పొరపాటున ఏదైనా పిచ్చి పనులు చేస్తారేమో. ఎస్ఆర్హెచ్ ఈరోజు ఘోరంగా విఫలమవుతుంది. ఎందుకు అంటే ఫైనల్లో వాళ్ళు బలహీనంగా కనిపిస్తున్నారు, ప్రత్యర్థి చాలా బలంగా ఉన్నాడు అని చెప్పడం జరిగింది. ఇది తెలియని వాళ్ళు కోట్లల్లో ఉంటారండి. అన్నీ సర్దేసుకొని కూర్చొని ఆదివారం రోజు సాయంకాలం 6 నుంచే టీవీ పెట్టేసుకొని, ఇంకా హైదరాబాదే గెలిచేస్తుందని చెప్పి ఆశలు పడిపోయి తీవ్రమైన నిరాశకు గురైపోయి పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఎందుకు ఇలా జరిగింది అంటే, ఫలితాన్ని ముందుగానే ఊహించేసుకుంటున్నారు జనాలు. ఆ చిన్న మ్యాచ్ పోతే పోయింది, 3 గంటలు అయిపోయింది, మరుసటి రోజు అన్నీ మర్చిపోతాం. కానీ మ్యాచ్ కాదు కదా జీవితం. జీవితం అనేది ఎంతో ఆశల పల్లకిలో ముందుకు వెళ్తాం, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తాం, అక్కడ బతుకుదాం, అక్కడ ఇల్లు కొంటాం, కారు కొంటాం, వ్యాపారం పెడతాం, ఉద్యోగం చేస్తాం, పెళ్లి చేసుకుంటాం. ఎన్నెన్నో సంఘటనల్లో మనిషికి ఎదురు దెబ్బలు పడుతుంటాయి. పడ్డప్పుడంతా కూడా మనిషి విపరీతంగా ఎంత ఊహించుకుంటాడో జరగబోయేదాన్ని, అంత దెబ్బ పడ్డప్పుడు అంతగానే కుంగి పడిపోయి సూసైడ్లు చేసేసుకుంటారండి. కాబట్టి జీవితాన్ని ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయండి, ఎక్స్పెక్ట్ చెయ్యకండి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాలయ్య గారు.